సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు లగచర్ల పేద గిరిజన దళిత రైతులపై అక్రమంగా కేసులు పెట్టి రైతన్నలకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని కోదాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని బీఆర్ఎస్ శ్రేణులు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు లగచర్ల పేద గిరిజన దళిత రైతులపై అక్రమంగా కేసులు పెట్టి రైతన్నలకు బెడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని కోదాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని బీఆర్ఎస్ శ్రేణులు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని వారు అన్నారు. ఇటీ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నయీం, కర్ల సుందర్ బాబు, ఇమ్రాన్ మరియు మెదర్ లలిత, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులను ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి బనాయించిన అక్రమ కేసులను వెంటనే విడుదల చేయాలి. లగచర్ల రైతన్నలను వెంటనే వేయాలి. లగచర్ల రైతులపై అక్రమ కేసులను వెంటనే విడుదల చేయాలి. లగచర్ల రైతన్నలను వెంటనే. పేద దళిత గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క కంపెనీల కోసం అక్రమంగా వారి దగ్గర నుంచి భూములు లాక్కుంటే వాటిని అడ్డుకున్నటువంటి లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించి వారిని జైళ్లలో వేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లలో వేయటమే కాకుండా వారిపై 3rd డిగ్రీ ప్రయోగం చేసి అనువనువున వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వారిపై పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకొని వారిని వెంటనే విడుదల చేయాలని భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంది. కాబట్టి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి బల్లమల్ల యాదవ్ గారి ఆదేశానుసారం మా పట్టణ అధ్యక్షుడు షేక్ నయీం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత రాష్ట్ర సమితి పట్టణ పార్టీ వైపు నుంచి మేము ఇచ్చినాం. లగచర్ల రైతుల మీద, గిరిజన రైతుల మీద దౌర్జన్యంగా 3rd డిగ్రీ ఉపయోగిస్తూ వాళ్ళని జైల్లో పెట్టి బెయిల్ కూడా ఇవ్వకుండా రైతు చేతులకు సంఖ్యలు వేసి అనారోగ్యం పాలైన హాస్పిటళ్లలో తీసుకెళ్ళేటప్పుడు కనీసం ఆ సంఖ్యలను కూడా తీయకుండా సంఖ్యలను తీసుకొని పోయి అన్నదాత మీద దౌర్జన్యం చేస్తూ 3rd డిగ్రీ ఉపయోగిస్తూ రాజ్యాంగాన్ని తూర్పుపడుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పరిపాలన పైన ఈ రోజు ప్రజలు మొత్తం ధ్వజమెత్తుతున్నారు. పౌర హక్కుల్ని కాల రాస్తూ ఇవాళ జైళ్లలో రైతుల్ని పెట్టడం అన్యాయం అని చెప్పి మేము ఖండిస్తున్నాం. వెంటనే లగచర్ల రైతుల పైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. బేషరతుగా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని, వాళ్ళ భూముల జోలుకు పోవద్దని